వాళ్ళకి రెండు మీకు ఎజెండా ఉంటాయా? డెఫినెట్గా ఇవి రెండు మనకు ఉపకరిస్తాయి. మూసి అనేది పేదలు ఇల్లు కూల్చేస్తున్నారు కదా, అది ఎట్లా మూసి ఉపకరిస్తుంది అనేది అక్కడక్కడ? వీళ్ళు చెప్తున్నట్టు లక్షల కోట్ల ప్రాజెక్ట్ కాదు. 10 నుంచి 12,000 కోట్లు ఉంటాయి. ఐఎమ్ నాట్ కరెక్ట్, రాంగ్. అదే చెప్పారు 10 నుంచి మీరు 12,000 చెప్పింది అఫీషియల్ గా 12,000 కోట్లే ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు మూసి అనేది జీవనది. ఇక్కడ వికారాబాద్లో స్టార్ట్ అయ్యి కింద నల్గొండ వరకు వెళ్తుంది. పోతుంది. నిజాం ప్రభు ఉన్నప్పుడు అది ఒక సస్యశ్యామలమైనట్టు నది, మంచినీటి ఇది. ఇప్పుడు ఏమిందని ఎంక్రోచ్మెంట్స్ వచ్చి వీళ్ళు ఎంక్రోచ్మెంట్ తీయద్దు అంటారు. నది లోపల ఇల్లు కట్టుకున్నాడు, నది లోపల ఇల్లు కట్టుకున్నాడు ఎంత ప్రమాదంలో ఉంటాడు. 1932-37లో నిజాం ఉన్నప్పుడు ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఈ హైదరాబాద్ సిటీ జనాభా 70-80 వేలు, 25,000 మంది కొట్టుకుపోయారు మూసిలో. ఇది చరిత్ర. అంటే 1/3 జనం కొట్టుకుపోయింది. అలా ప్రకృతి ఎప్పుడు చెప్పిరాదు, ప్రకృతి వైపరీత్యం చెప్పిరాదు. పెద్ద వర్షం పడితే మూసీ నదులు నడిపోవాలి. ఇప్పుడు వాళ్ళని ఇవాళ చాలామంది విమర్శిస్తారు, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి విమర్శిస్తూ ఉంటాడు మూసీని. అక్కడ పెట్టారు సబర్మతి. నేను మా మంత్రులు పోయి చూసి వచ్చాం. థర్డ్ ఫేజ్ ఇల్లు కూల్చలేదు అనుకోండి, అది లేదు, థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. కొన్ని వేల ఇల్లు డిస్టర్బ్ అయినాయి, కొన్ని వేల కేసులు ఇప్పుడు గుజరాత్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. పునరావాసం ఇవ్వలే. ఇవాళ మనం ఇల్లు పోయిన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, అక్కడ చదువుకోవడానికి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, హెల్త్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఎక్కడ నష్టమవుతుంది? సాబర్మతి చూసి వాళ్ళ నుంచి ప్రజల నుంచి ఎందుకు వేల మంది నిస్రాయిలు ఇప్పుడు ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు కోట్ల కేసులు నడుస్తూ ఉన్నాయి. 100-200-300 లేదు, వేల కేసులు ఉన్నాయి హైకోర్ట్ ఆఫ్ గుజరాత్లో. అది మాట్లాడరు. ఇక్కడ ఇప్పుడు మూసి ప్రక్షాళన కాకుంటే భవిష్యత్తులో నష్టమా లాభమా? ఫస్ట్ ఫేజ్ చేసి చూడండి, ప్రక్షాళన అవుతా ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ప్రక్షాళన సిస్టమ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అట్లా కాకుండా ముందే ఇల్లు కూల్చివేత అది ప్రచారం మాత్రమే చేశారు కదా, మీరు ఇల్లు కూల్చారు కదా. ఏదైతే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందో మూసి నదిలో ఇల్లు కట్టుకుంటే ఎవడు పాపం అది. నేను అదే అంటున్నాను, అంటే ఒక ప్రాసెస్ ప్రకారం కూల్చినోడికి వాడిని ఇల్లు లేని వాడి కింద చేయలే కదా మనం. ప్రభుత్వ పరంగా ఇచ్చారనుకోండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాం. 80% ఇష్టంగా పోతున్నారు. అది కాదండి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకటి, ఇప్పుడు ఖమ్మంలో కూడా మొన్న ఇల్లు కూల్చారు, కొన్ని 10-1200 ఇల్లు కూల్చి 700 మందికి పట్టాలు ఇచ్చారు. కూల్చి పట్టాలు ఇవ్వడం ఏంటండి? వాళ్ళకి అక్కడ అకామిడేషన్ చేసావు, వాళ్ళకి సర్ది ఏదో చేయొచ్చు కదా. అది మీ ప్రభుత్వం మీద మీ మీద వ్యతిరేకత రాలేదా? మీ మీద దాంట్లో నేను కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశాము. అక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలుసుకున్నాము. దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఇముడున్నది. అవును, వాళ్ళు అక్కడ నుంచి నిరాశ్రలు కాకుండానే వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు ఇల్లు తొలగించినారు, అన్ని కూల్చేశారు. ఇప్పుడు మూసి కూడా మూసి ప్రక్షాళన అన్నది మనకి హైదరాబాద్కి చాలా అవసరం, భవిష్యత్ తరాలకి అవసరమే. కానీ అది ప్రాసెస్ ప్రకారం వెళ్ళట్లేదు, లేదు, చాలా తప్పింది. విమర్శలు సోషల్ మీడియాలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మీరు రండి, మనం కెమెరా తీసుకుని వెళ్దాం, మూసి ఫస్ట్ ఫేజ్ చూసేద్దాం. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరుపుతారా? సాబర్మతి లాగా మనది వైడ్ అండ్ రివర్ కాదు, చిన్నది, చాలా చోట్ల కుదించుకుపోయినది. కొన్ని దాన్ని 3 ఫేజ్లో కొంత సుందరీకరణ చేసుకుని గార్డెనింగ్ చేసుకోవడం. మహాత్మా గాంధీ పెడతంటే జాతిపితను మనం గౌరవించుకుంటామంటే వద్దంటారు.